హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఎవరైతే విద్యార్థులు డిగ్రీ చదువుతూ కానీ లేదంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఓయూలో కానీ లేదంటే కాకతీయ యూనివర్సిటీలో కానీ తెలంగాణ యూనివర్సిటీలో కానీ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కానీ పాలమూరు యూనివర్సిటీలో కానీ శాతవాహన యూనివర్సిటీలో కానీ జేఎన్టీహెచ్ హైదరాబాద్లో కానీ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ యూనివర్సిటీలో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే విద్యార్థులు తప్పకుండా సిపిజెట్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క సిపిజెట్ ఎగ్జామ్ ఏంటి అంటే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. ఈ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఈ యొక్క కాలేజెస్లో అడ్మిషన్ పొందాలంటే తప్పకుండా వెబ్ ఆప్షన్స్ మరియు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరి యొక్క సిపిజెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న క్యాంపస్ కానీ లేదంటే కాన్స్టెంట్ కాలేజీలు కానీ లేదంటే అఫిలియేటెడ్ కాలేజీలు కానీ పీజీ సెంటర్ కాలేజీలు కానీ ఆ యొక్క కాలేజ్లో అడ్మిషన్ పొందాలంటే ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది కూడా మనం తర్వే భాగం అంటే నెక్స్ట్ వీడియోలో చేస్తామండి. ప్రస్తుతానికి ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే మీరు అప్లై చేసేటప్పుడు తప్పకుండా ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న ఏవేవి కాలేజీలు ఉన్నాయి, దాంట్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, ఫీజెస్ ఎంతెంత ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలనుకుంటాం. కాబట్టి వాళ్ళ కోసం నేను ప్రస్తుతానికి ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ యొక్క వివరాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ప్రస్తుతానికి మీరు ఆఫ్టర్ సిపిజెట్ అంటే సిపిజెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏదైతే కౌన్సిలింగ్ కమ్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయో ఆ యొక్క వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ప్రిఫరెన్స్ ఎట్లా ఇవ్వాలంటే ఓయూ క్యాంపస్ కింద ఉన్న కాలేజ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఓయూ కాన్స్టెంట్ కాలేజీలకు ఉన్న దానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఓయూ పీజీ సెంటర్స్ అంటే ఒకవేళ మీకు పీజీ సెంటర్స్ నచ్చితేనేమో పీజీ సెంటర్స్కి ఇవ్వండి, లేదంటే దానికంటే అఫిలియేటెడ్ కాలేజీలు మంచి ఉన్నాయంటేనేమో మంచి ఉన్న కాలేజీలకు ఇవ్వండి. ప్రస్తుతానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరికి ఇవ్వాలంటే దేనికి ఇవ్వాలంటే ఓయూ క్యాంపస్కి ఇవ్వాలి, ఆ తర్వాత ఓయూ కాన్స్టెంట్ కాలేజెస్కి ఇవ్వాలి, ఆ తర్వాత ఓయూ పీజీ సెంటర్స్కి ఇవ్వాలి, ఆ తర్వాత ఓయూ అఫిలియేటెడ్ కాలేజెస్కి ఇవ్వాలి. ఈ రెండిట్లో మాత్రం ఏది బాగుంటే అది పెట్టుకోండి. అఫిలియేటెడ్ కాలేజ్ ముందు పెట్టుకుంటారంటే అదన్నా పెట్టుకోండి, లేదంటే పీజీ సెంటర్స్ పెట్టుకుంటారంటే అదన్నా పెట్టుకోండి. కానీ ప్రస్తుతానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాత్రము క్యాంపస్ తర్వాతనే కాన్స్టెంట్ కాలేజీలకు ఇచ్చిన తర్వాతనే ఇవన్నిటికి ఇవ్వాలి. అయితే ఒక్కసారి మనము ఏదైతే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న క్యాంపస్లు, కాన్స్టెంట్ కాలేజీలు, పీజీ సెంటర్స్, అఫిలియేటెడ్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, నెక్స్ట్ దాంట్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, ఇంటేక్ ఎంత, ఇంటేక్ అంటే ఎన్ని సీట్లు ఉన్నాయి, కాలేజ్ కో ఎడ్యుకేషనా లేకపోతే ఉమెన్స్కా, లేదంటే దాంట్లో ఎంత ఫీజు ఉన్నది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. చూసుకున్నట్టయితే మనకు ఓయూ క్యాంపస్, ఈ యొక్క ఓయూ క్యాంపస్లో మనకు ఏదైతే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉంది కదంటే ఆర్ట్స్ సైన్స్ సోషల్ సైన్సెస్ యూనివర్సిటీ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. మనం ఎప్పుడు అంటాం కదండి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని, ఆ యొక్క కాలేజ్లో అండి దీంట్లో ఎంఏ ఫిలాసఫీ ఉందండి. ఎంఏ ఫిలాసఫీ ఇక్కడ ఇది కో ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియము, 12 సీట్లు ఉంటాయి. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అండి. సెల్ఫ్ ఫైనాన్స్కి ఫీజు వచ్చేసి 21,800. అయితే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంఏ ఎకనామిక్స్, నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్ 2 ఉన్నాయండి. అంటే ఎంఏ ఎకనామిక్స్లో రెగ్యులర్ వచ్చేసి 30 సీట్లు ఉన్నాయి, ఇంకో 12 సీట్లు వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ అండి. రెగ్యులర్కి వచ్చేసి 14,800, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 21,800 ఫీజు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఏ హిస్టరీ కూడా మనకు ఏదైతే 30 సీట్స్ ఉన్నాయి, అదేవిధంగా 12 సీట్లు కూడా 30 సీట్స్ వచ్చేసి రెగ్యులర్, 12 సీట్స్ వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏం లేదండి, మామూలుగా కొంచెం ఇప్పుడు గవర్నమెంట్ అనేది 20,000 అనేది ఒక ఫీజు ఇస్తుంది. మిగతా ఏదైతే 20,000 పైన అంటే 1800 ఉంది కదండి, ఆ 1800 ఆ స్టూడెంట్ కట్టుకోవాల్సి వస్తుంది. అంటే మీరు పెట్టుకునేటప్పుడు తప్పకుండా రెగ్యులర్ ప్లస్ సెల్ఫ్ ఫైనాన్స్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. అదేవిధంగా ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్, ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ అంటే దీంట్లో కూడా మనకు రెగ్యులర్కి వచ్చేసి 30 సీట్స్, 10 ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్. ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చేసి రెండు కలిపి మనకు రెగ్యులర్కి ఏమో 20,800, రెగ్యులర్కి వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 30,800. దీనికి మాత్రం మనకు ఏదైతే 20,000 అనేది స్కాలర్షిప్ వస్తుంది, 20,000 తర్వాత మనకి ఏదైతే 10,800 ఉన్నదో ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో ఫీజు కట్టాల్సి వస్తుంది. అంటే నేను చెప్పిన కదండి ఆ యొక్క లిమిట్ పెట్టినారండి, 20,000 మాత్రమే మనకు ఈ పాస్ అనేది స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ఏదైతే ఎంఎల్ఐసి ఉంది కదండి, ఎంఎల్ఐసి 2 ఇయర్స్ కోర్స్ అండి. ఓయూ క్యాంపస్ కింద ఏదైతే 30 సీట్స్ ఉన్నాయి, రెగ్యులర్కి వచ్చేసి మనకు 20,800. అదే తర్వాత మనకు నెక్స్ట్ ఎంఎల్ఐసిలో మనకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్కి వచ్చేసి 10 సీట్స్ ఉన్నాయి, దీనికి 30,800 ఫీజు ఉన్నది. ఎంఏ పొలిటికల్ సైన్సెస్ వచ్చేసి మనకు రెగ్యులర్లో 30 సీట్స్ ఉన్నాయి, 14,800 ఫీజు. సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 12 సీట్లు, 21,800 ఫీజు ఉండడం జరిగింది. అదేవిధంగా ఎంఏ సైకాలజీకి వచ్చేసి మనకు రెగ్యులర్ కింద 20 సీట్స్ ఉన్నాయి, 14,000
10,800 ఫీజు అనేది ఉంది అండి. అదే తర్వాత మనకు సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 10 సీట్స్ ఉన్నాయి, 21,800 ఫీజు ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఇదంతా కూడా మనకు ఓయూ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కాలేజ్ ఉండడం జరిగిందండి. ఎంఏ పబ్లిక్ అడ్మిషన్ వచ్చేసి మనకు 30 సీట్స్ ఉన్నాయి, రెగ్యులర్కి వచ్చేసి 14,800 అనేది ఫీజు ఉండడం జరిగిందండి. సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 12 సీట్స్ ఉన్నాయి, 21,800 ఫీజు ఉండడం జరిగింది. దాని తర్వాత మనకు ఎంఏ సోషాలజీకి వచ్చేసి రెగ్యులర్కి వచ్చేసి 30 సీట్స్, 14,800 ఫీజు ఉండడం జరిగింది. సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 10 సీట్స్ ఉన్నాయి, 21,800 ఉండడం జరిగింది. ఆ తర్వాత ఎంఏ ఏఐహెచ్సిఏ అండి. దీనికి వచ్చేసి మనకు రెగ్యులర్కి వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నా కదండి, ఇదంతా ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ కూడా మనకు రెగ్యులర్కి వచ్చేసి 30 సీట్స్, 14,800 ఫీజు ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంఏ అరబిక్ వచ్చేసి దీంట్లో కూడా మనకు రెగ్యులర్కి వచ్చేసి 30 సీట్స్, 14,800, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 12 సీట్స్, 21,800 ఫీజు ఉండడం జరిగింది. ఈ యొక్క అరబిక్ మాత్రం అరబిక్ మీడియంలో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఎంఏ ఇంగ్లీష్కి వచ్చేసి రెగ్యులర్కి వచ్చేసి 30 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 12 సీట్లు. రెగ్యులర్లో మనకు 14,800 ఫీజు, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 21,800 ఫీజు ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎంఏ హిందీ కూడా మనకు ఇది కూడా హిందీ మీడియం అండి. ఎంఏ హిందీ అనేది హిందీ మీడియంలో ఉంటుందండి. రెగ్యులర్కి వచ్చేసి 30 సీట్స్, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 12 సీట్స్. రెగ్యులర్లో 14,800, సెల్ఫ్ ఫైనాన్స్లో 21,800 ఫీజు ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎంఏ కన్నడ, ఎంఏ మరాఠీ, ఎంఏ పర్షియన్, ఎంఏ సంస్కృత్. ఇవి చాలా మట్టుకి చాలా తక్కువ మంది తీసుకుంటారు కాబట్టి దాని గురించి ఎక్కువ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తలేనండి. ఆ తర్వాత ఎంఏ సంస్కృత్ చూసుకున్నట్టయితే రెగ్యులర్కి వచ్చేసి 30 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 12 సీట్స్ ఉండడం జరిగింది. దీంట్లో కూడా రెగ్యులర్కి వచ్చేసి 14,800, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 21,800 ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంఏ తెలుగుకి వచ్చేసి రెగ్యులర్ 30 సీట్స్, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 10 సీట్స్. రెగ్యులర్కి వచ్చేసి 14,800, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 21,800 ఉండడం జరిగింది. మాక్సిమం ఈ యొక్క ఫీజు అనేది ఉంటుందండి, అంటే సేమ్ ఉంటుందండి. కొన్నిటికి మాత్రము ఎక్కువ ఉంటుంది. సపోజ్ మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఎంఏ జర్నలిజం మాత్రము కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎంఏ ఉర్దూ ఇస్లామిక్ స్టడీస్ అండి. ఆ తర్వాత ఎంఏ లింగ్విస్టిక్, ఎంఏ ఫిలాసఫీ చూసుకున్నట్టయితే రెగ్యులర్కి వచ్చేసి 30 సీట్స్. నెక్స్ట్ ఎంకామ్ చూసుకున్నట్టయితే రెగ్యులర్కి వచ్చేసి 30 సీట్స్ మార్కెటింగ్లో. నెక్స్ట్ ఎంకామ్ మార్కెటింగ్లో సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 10 సీట్స్. దీనికి మాత్రం మనకు రెగ్యులర్కి వచ్చేసి 20,800, ఆ తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కూడా సేమ్ ఉండదండి, 20,800 ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎంకామ్ ఫైనాన్స్కి వచ్చేసి రెగ్యులర్కి వచ్చేసి 30 సీట్స్, ఎంకామ్ ఫైనాన్స్లో సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 10 సీట్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎంకామ్ ఐఎస్. నెక్స్ట్ సో ఈ యొక్క ఎంకామ్ చెప్పిన కదండి, ఎంకామ్ అనేది వచ్చేసి మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇది కూడా ఉస్మానియా క్యాంపస్లోనే ఉంటుందండి. ఆర్ట్స్ కాలేజ్ పక్కకే ఉంటుందండి, కొంచెం దూరంలో మనకు కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అని ఉంటుందండి. దాంట్లో మనకు రెగ్యులర్ ఇప్పుడు ఎంకామ్ ఫైనాన్స్కి వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్లో 10 సీట్స్, రెగ్యులర్కి వచ్చేసి 30 సీట్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు ఎంకామ్ ఐఎస్కి వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్లో మనకు 60 సీట్స్ ఉండడం జరిగింది. దీనికి మాత్రం ఫీజు మనకు 33,800 ఉండడం జరిగింది. ఇది ఒక్కటే మాత్రం మనకు దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఉందండి. అదేవిధంగా ఎంపెడ్కి వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అండి. ఇది కూడా ఓయూ క్యాంపస్ దగ్గరనే ఉన్నది. దీంట్లో కూడా మనకు ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది కదండి, దానికి 40 సీట్స్ ఉన్నాయండి. 25,800 ఫీజు ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంఎస్సి బాటనీలో రెగ్యులర్కి వచ్చేసి 37 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 12 సీట్స్ ఉండడం జరిగింది. దీనికి కూడా మనకు 21,290 ఉందండి. రెగ్యులర్కి వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 35,800 ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీలో ఇనార్గానిక్ వచ్చేసి మనకు రెగ్యులర్కి వచ్చేసి 12 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 6 సీట్స్ ఉండడం జరిగింది. దీనికి కూడా మనకు రెగ్యులర్లో 21,290 ఫీజు ఉన్నదండి. సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 35,800 ఉండడం జరిగింది. దీంట్లో చాలా తక్కువ సీట్లు ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఎంఎస్సి కెమిస్ట్రీలో చాలా ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఉన్నాయి కాబట్టి కొన్ని తక్కువ సీట్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు రెగ్యులర్కి వచ్చేసి 16 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 6 సీట్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్సి కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీలో మనకు రెగ్యులర్కి వచ్చేసి 16 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 6 సీట్స్ ఉండడం జరిగింది. ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రం దీంట్లో కూడా ఎక్కువ ఉన్నదండి, 35,800 ఉండడం జరిగింది. ఈ యొక్క 35,800లో మనకు 20,000 వరకు స్కాలర్షిప్ రావడం జరుగుతుందండి. మిగతా ఏదైతే
మనకు 15,800 ఉంది కదండి, ఆ 15,800 అని మనం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకోండి, నేను చెప్పిందని మీరు ఫైనలైజ్ కాకుండా ఒకసారి మీరు కూడా చూసుకొని అప్లై చేసుకోండి. ఆ తర్వాత మనకు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్లో కూడా మనకు ఏదైతే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అని ఉంది కదండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. ఏదైతే సైన్స్ సబ్జెక్ట్ చెప్తున్నా కదండి, ఎంఎస్సి బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అంటే ఉస్మానియా క్యాంపస్లోనే ఉంటుంది, కాకపోతే పక్కకు ఉంటుందండి. ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఉంది కదండి, ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో మనకు ఎంఎస్సి జాగ్రఫీలో మనకు రెగ్యులర్గా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి మనకు సెల్ఫ్ ఫైనాన్స్లో 40 సీట్స్ ఉన్నాయి. దీనికి కూడా 35,800 ఫీజు ఉండడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్సి జాగ్రఫీ ఉంది కదండి, ఎంఎస్సి జాగ్రఫీలో మనకు రెగ్యులర్కి వచ్చేసి 24 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 12 సీట్స్ ఉండడం జరిగింది. ఎంఏ జియో ఇన్ఫర్మేటిక్స్ రెగ్యులర్కి వచ్చేసి 15 సీట్స్ ఉండడం జరిగింది. ఆ తర్వాత మనకు ఎంఏ జియో ఇన్ఫర్మేటిక్స్ ఉంది కదండి, దీంట్లో కూడా రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 35,000 సీట్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎంఎస్సి అప్లైడ్ జియో కెమిస్ట్రీ ఉంది కదండి, దీనికి వచ్చేసి 12 సీట్స్ ఉన్నాయండి రెగ్యులర్కి. సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 66 సీట్స్ ఉండడం జరిగింది. ఎంఎస్సి జియాలజీకి వచ్చేసి రెగ్యులర్లో 30 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 10 సీట్స్. ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ రెగ్యులర్ 30 సీట్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ 10 సీట్స్ ఉండడం జరిగింది. ఎంఎస్సి మ్యాథమెటిక్స్లో 30 సీట్స్ రెగ్యులర్, 10 సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్. ఎంఎస్సి మ్యాథమెటిక్స్కి వచ్చేసి విత్ కంప్యూటర్ సైన్స్, దీనిలో రెగ్యులర్లో 30 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్ 10 సీట్స్. నెక్స్ట్ ఎంఎస్సి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ రెగ్యులర్కి 4, సెల్ఫ్ ఫైనాన్స్ 4. ఎంఎస్సి ఆస్ట్రానమీలో రెగ్యులర్లో 15 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 15 సీట్స్ ఉండడం జరిగింది. ఆస్ట్రోఫిజిక్స్ ఉంది కదండి, ఆస్ట్రోఫిజిక్స్లో రెగ్యులర్కి వచ్చేసి 8 సీట్స్. నెక్స్ట్ ఎంఎస్సి జియోఫిజిక్స్లో వచ్చేసి రెగ్యులర్లో 24 సీట్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్లో 6 సీట్స్ ఉన్నాయండి. ఎంఎస్సి ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది అండి, రెగ్యులర్లో 15 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్లో 6 సీట్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంఎస్సి ఫిజిక్స్లో మెటీరియల్ సైన్సెస్కి వచ్చేసి రెగ్యులర్లో 10 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్లో 4 సీట్స్. నెక్స్ట్ ఎంఎస్సి ఫిజిక్స్ నానో సైన్స్ ఉంది కదండి, రెగ్యులర్లో 10, సెల్ఫ్ ఫైనాన్స్లో 4. నెక్స్ట్ ఎంఎస్సి ఫిజిక్స్ సాలిడ్ స్టేట్ ఉంది కదండి, రెగ్యులర్లో 14. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 6 సీట్స్ ఉండడం జరిగింది. ఎంఎస్సి అప్లైడ్ స్టాటిస్టిక్స్లో మనకు రెగ్యులర్లో 30 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్లో 10 సీట్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే ఎంఎస్సి స్టాట్స్ అని ఉంది కదండి, రెగ్యులర్లో 30 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్లో 10 సీట్స్. ఎంఎస్సి జాలజీ 37 సీట్స్ రెగ్యులర్కి, 12 సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్. ఎంఎస్సి బయోకెమిస్ట్రీ రెగ్యులర్లో 12 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్లో 6 సీట్స్. నెక్స్ట్ ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ సెల్ఫ్ ఫైనాన్సెస్కి 30 సీట్స్, ఫారెన్సిక్ సైన్స్ వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్లో 24 సీట్స్. ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఉందండి, దీంట్లో ఒక 35,800. నెక్స్ట్ ఎంఎస్సి ఫారెన్సిక్ సైన్స్లో మనకు 24 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్సే మొత్తం కూడా 35,800 ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎంఎస్సి జెనెటిక్స్లో రెగ్యులర్లో 16 సీట్స్, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 8 సీట్స్. ఎంఎస్సి మైక్రోబయాలజీలో 12 సీట్స్ రెగ్యులర్, 6 ఏమో సెల్ఫ్ ఫైనాన్స్. ఎంఎస్సి బయోటెక్నాలజీ 24 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్ అండి, దీనికి కూడా మనకు 35,800 ఉండడం జరిగింది. అదేవిధంగా ఎంఏ ఇంగ్లీష్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఇంతవరకు ఓయూ క్యాంపస్కి సంబంధించిన కాలేజీల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం పెట్టాలంటే ఓయూ కాన్స్టెంట్ కాలేజీలు పెట్టుకోవచ్చండి. దీంట్లో కూడా ప్రస్తుతానికి మనకు నిజాం కాలేజ్ ఉంది కదండి, నిజాం కాలేజ్ బషీర్బాగ్ దగ్గర ఉన్నది. ఈ యొక్క నిజాం కాలేజ్లో ఏమేమి కోర్సు ఉన్నాయి, నెక్స్ట్ నిజాం కాలేజ్ తర్వాత ఏ కాలేజ్ ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క నిజాం కాలేజ్లో మనకు ఎంఏ ఇంగ్లీష్కి వచ్చేసి 30 సీట్స్ ఉన్నాయండి, 30 సీట్స్ రెగ్యులర్ సీట్స్. ఎంఏ ఇంగ్లీష్కి వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్లో 6 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎంఏ తెలుగుకి వచ్చేసి 30 రెగ్యులర్, నెక్స్ట్ 10 సీట్స్ ఏమో సెల్ఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ కూడా ఉందండి, థియేటర్ ఆర్ట్స్కి వచ్చేసి రెగ్యులర్లో 30 సీట్స్, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 10 సీట్స్. ఎంఏ ఎకనామిక్స్కి వచ్చేసి రెగ్యులర్ వచ్చేసి 20 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చేసి 10 సీట్స్. ఎంఏ హిస్టరీలో రెగ్యులర్లో 20, సెల్ఫ్ ఫైనాన్స్లో 6. ఎంఏ పొలిటికల్ సైన్స్ రెగ్యులర్లో 20, సెల్ఫ్ ఫైనాన్స్లో 6 సీట్స్ ఉన్నాయి. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి రెగ్యులర్లో 20, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 6 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎంఏ సోషాలజీకి వచ్చేసి రెగ్యులర్లో 20 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 6 సీట్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎంకామ్కి వచ్చేసి మనకు రెగ్యులర్లో 30 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్లో 12 సీట్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంఎస్సి ఇన్ఆర్గానిక్లో రెగ్యులర్ 12 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్ 6. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీలో రెగ్యులర్ 12, సెల్ఫ్ ఫైనాన్స్లో 6. నెక్స్ట్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోయిందండి. నెక్స్ట్ ఫార్మాకో ఇన్ఫర్మేటిక్స్
దీనిలో సెల్ఫ్ ఫైనాన్స్లో 45 సీట్స్ ఉన్నాయండి, మొత్తం కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉన్నది. నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ, దీంట్లో మనకు రెగ్యులర్లో 12 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 6 సీట్స్ ఉండడం జరిగింది. ఎంఎస్సి ఫిజిక్స్ బయోఫిజిక్స్లో రెగ్యులర్లో 12 సీట్స్. నెక్స్ట్ ఎంఎస్సి ఫిజిక్స్ బయోఫిజిక్స్లో సెల్ఫ్ ఫైనాన్స్ 6 సీట్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్సి ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో రెగ్యులర్కి వచ్చేసి 18 సీట్స్, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 8 సీట్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే ఎంఎస్సి జాలజీ ఉంది కదండి, ఎంఎస్సి జాలజీకి వచ్చేసి రెగ్యులర్లో 24 సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 12 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంఎస్సి బాటనీ ఉంది కదండి, ఇది యూనివర్సిటీ, నెక్స్ట్ ఇప్పటివరకు నిజాం కాలేజ్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ మసప్టాంగ్, ఏదైతే మసప్టాంగ్ దగ్గర ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అని ఉంది కదండి, దానికి సంబంధించిన కోర్సెస్ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఎంఎస్సి బాటనీ ఉంది కదండి, ఎంఎస్సి బాటనీకి వచ్చేసి రెగ్యులర్లో 24 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 12 సీట్స్. ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసి 25 సీట్స్ రెగ్యులర్, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 12 సీట్స్. నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఫిజియో ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసి రెగ్యులర్లో 12 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్లో 6 సీట్లు. రెగ్యులర్ అంటే ఎంఎస్సి జియాలజీకి వచ్చేసి రెగ్యులర్లో 12 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 6 సీట్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్లో సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 40 సీట్లు. నెక్స్ట్ ఎంఎస్సి ఫిజిక్స్ కండెన్స్డ్ మ్యాథ్స్కి వచ్చేసి రెగ్యులర్లో 16 సీట్లు ఉన్నాయి. 16 సీట్ల తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 10 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంఎస్సి బయోటెక్నాలజీకి వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్లో 30 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే యూనివర్సిటీ ఇప్పటివరకు మనము సైఫాబాద్ కాలేజ్ గురించి తెలుసుకున్నామో, ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సికింద్రాబాద్, ఏదైతే యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సికింద్రాబాద్లో ఉంది కదండి ప్యారడైజ్ దగ్గర, ఆ యొక్క కాలేజ్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క కాలేజీ ఎంఏ ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే రెగ్యులర్లో 30 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్లో 10 సీట్స్ ఉన్నాయి. ఎంఏ హిందీకి వచ్చేసి 10 సీట్స్ రెగ్యులర్, 10 సీట్స్ ఏమో సెల్ఫ్ ఫైనాన్స్. ఎంఏ ఎకనామిక్స్కి వచ్చేసి రెగ్యులర్లో 30 సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్లో 10. ఎంఏ హిస్టరీకి వచ్చేసి రెగ్యులర్లో 30, సెల్ఫ్ ఫైనాన్స్లో 10 సీట్స్. నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ వచ్చేసి 60 సీట్స్ ఉన్నాయండి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు 25,800 అని ఫీజు ఉండడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఎంఏ పొలిటికల్ సైన్స్ వచ్చేసి రెగ్యులర్లో 30 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్లో 10 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి మనకు 30 సీట్స్ ఉన్నాయి, రెగ్యులర్లో 30 సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్కి వచ్చేసి 10 సీట్లు. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్లో 30 సీట్స్ ఎంకామ్కి ఉన్నాయండి, దీనికి మాత్రం 30,800 అని ఫీజు ఉండడం జరిగింది. ఈ యొక్క కాన్స్టిట్యూషన్ కాలేజ్ ఇప్పటివరకు ఓయూ క్యాంపస్ చెప్పుకున్నాము, కాన్స్టిట్యూషన్ కాలేజ్ చెప్పుకున్నాము. ఇప్పుడు పీజీ సెంటర్స్ ఏవేవి ఉన్నాయంటే మనకు పీజీ కాలేజ్ సిద్దిపేట్ ఎంఏ ఇంగ్లీష్కి వచ్చేసి మనకు 30 సీట్స్ రెగ్యులర్, ఎంఏ ఎకనామిక్స్కి వచ్చేసి 30 సీట్స్ రెగ్యులర్, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ వచ్చేసి 30 సీట్స్ రెగ్యులర్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్కి వచ్చేసి మెదక్ డిస్టిక్ జోగిపేట దగ్గర ఉన్నదండి, దీంట్లో మనకు రెగ్యులర్లో 30 సీట్స్ ఉన్నాయి. ఎంఎస్సి కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది కదండి, ఏదైతే మిర్జాపూర్ పీజీ కాలేజ్ బాయ్స్ సంగారెడ్డి ఉంది కదండి, అక్కడ మనకు రెగ్యులర్లో 24 సీట్స్ ఉన్నాయి. ఇది మాత్రం ఓన్లీ బాయ్స్ కండి, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మిర్జాపూర్ సంగారెడ్డి డిస్టిక్ దగ్గర ఉన్న పీజీ కాలేజ్ బాయ్స్ అని ఉంది కదండి, ఇది మాత్రం బాయ్స్ కండి, ఇప్పటివరకు చెప్పిన అన్ని కో ఎడ్యుకేషన్ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు ఓయూ పీజీ కాలేజ్ జోగిపేట్ మెదక్ అని ఉంది కదండి, దీంట్లో 30 సీట్స్ రెగ్యులర్ ఉన్నాయి. అదేవిధంగా ఎంఎస్సి కెమిస్ట్రీ పీజీ కాలేజ్ నర్సాపూర్ మెదక్ వచ్చేసి రెగ్యులర్లో 30 సీట్స్ ఉన్నాయి. ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసి రెగ్యులర్లో 30 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంఎస్సి ఫిజికల్ కెమిస్ట్రీ మిర్జాపూర్ సంగారెడ్డి దగ్గర ఉన్న కాలేజ్లో 24 సీట్స్ రెగ్యులర్ ఉన్నాయి. నెక్స్ట్ దీనికి కూడా ఎంఎస్సి మ్యాథమెటిక్స్కి వచ్చేసి నర్సాపూర్ దగ్గర 30 రెగ్యులర్ సీట్స్ అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇప్పటివరకు నేను చెప్పిన కదండి, ఏవైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలు కూడా రైట్ సైడ్లో ఏ డిస్టిక్లో ఉన్నాయో అన్నది కూడా మనకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓయూ అఫిలియేటెడ్ కాలేజెస్, ఇప్పటివరకు మనము ఓయూ క్యాంపస్ చూసుకున్నాము, కాన్స్టెంట్ కాలేజీలు చూసుకున్నాము, పీజీ సెంటర్లు చూసుకున్నాము. ఇప్పుడు మనము ఏం చూడబోతున్నాం అంటే అఫిలియేటెడ్ కాలేజ్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, ఆ ఫీజులు ఎంత ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఎంఎస్సి బాటనీ ఏకే నవజీవన్ ఉమెన్స్ కాలేజ్ రామకోటి హైదరాబాద్, ఇది ఓన్లీ ఉమెన్కే ఉందండి. దీంట్లో రెగ్యులర్ 30 సీట్స్, 30 ఏమో పేమెంట్ కూడా సేమ్ అండి, సెల్ఫ్ ఫైనాన్స్ కింద లాగానే ఉంటుంది.
సో సారీ, ఎంఎస్సి జాలజీకి వచ్చేసి పేమెంట్ అనేది 30 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. దీనికి కూడా 33,800 ఫీజు ఉండడం జరిగింది. ఎంఏ తెలుగు ఏవి కాలేజ్ సైన్స్ అండ్ కామర్స్, గమంగల్ రోడ్, దోమల్గూడ, హైదరాబాద్. దీంట్లో మనకు ఏమేమి కోర్సెస్ ఉన్నాయంటే ఎంఏ తెలుగుకి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, ఎంకామ్కి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ 40 పేమెంట్ సీటు, నెక్స్ట్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ 40 పేమెంట్ సీట్ అండి. అంటే పేమెంట్ అంటే ఏం లేదండి, పేమెంట్లో కూడా మనకు బీటెక్లో పేమెంట్ అనేది వేరు, దీంట్లో పేమెంట్ అనేది వేరు. ఈ యొక్క పేమెంట్ అనేది సేమ్ యాజ్ సెల్ఫ్ ఫైనాన్స్ అనండి. ఏదైతే 20,000 స్కాలర్షిప్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీ అందరికి ఇస్తున్నదండి. 20,000 స్కాలర్షిప్ కూడా మీరు ఈ పాస్ ద్వారా క్లెయిమ్ చేయొచ్చు. మిగతా ఏదైతే ఫీజు ఉంటుందో, ఇప్పుడు నేను చెప్పిన కదా 33,800 అనుకున్నాం. 33,800లో 20,000 పోతే మనకు మిగతా ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది మనం కట్టుకోవాల్సి వస్తుంది. అది ఒకసారి మీరు చూసుకోండి. నేను చెప్పినది కాకుండా మీరు కూడా ఒకసారి ఫైనలైజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే ఎంఎస్సీ ఫిజిక్స్ ఏబీ కాలేజ్లో మనకు 30 పేమెంట్ సీట్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ తర్వాత మనకు ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఏబీ కాలేజ్లో ఉందండి 30 పేమెంట్ సీట్లు. నెక్స్ట్ ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్లో మనకు అక్షర డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అత్తపూర్ దగ్గర, ఇది ఓన్లీ ఉమెన్ కానండి. దీంట్లో 30 పేమెంట్ సీట్లు ఉన్నాయి. ఎంఎస్సి ఫిజిక్స్ ఏఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అని ఉంది కదండి, దీంట్లో 40 పేమెంట్ సీట్లు. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ 40 పేమెంట్, ఎంఎస్సి ఫిజిక్స్ 30 పేమెంట్, ఎంఎస్సి డేటా సైన్స్ 30 పేమెంట్, ఎంఏ ఇంగ్లీష్ 40 పేమెంట్. నెక్స్ట్ అరవరికి వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్కి వచ్చేసి 40 పేమెంట్ సీట్ ఉన్నది. దీని తర్వాత మనకు ఎంఏ సైకాలజీకి వచ్చేసి 40 పేమెంట్ సీటు, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చేసి 30 సీట్స్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్కి వచ్చేసి 40 పేమెంట్ సీటు, ఎంఎస్సి అప్లైడ్ స్టాట్స్కి వచ్చేసి 40 పేమెంట్ సీటు, ఎంఎస్సి స్టాట్స్కి వచ్చేసి 40, ఎంఎస్సి బయోకెమిస్ట్రీకి వచ్చేసి 30 సీట్స్, నెక్స్ట్ ఎంఎస్సి మైక్రోబయాలజీకి వచ్చేసి 30 సీట్స్. ఆ తర్వాత ఎంఎస్సి కెమిస్ట్రీకి వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు 30 పేమెంట్ సీట్లు ఉన్నాయి. దీనికి వచ్చేసి అంటే నెక్స్ట్ మనకు అవంతి డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ హిమాయత్ నగర్ ఉంది కదండి, దాంట్లో ఉన్నాయండి ఒక 30 కాలేజ్ పేమెంట్ సీట్లు అనేవి. నెక్స్ట్ ఎంఎస్సి మైక్రోబయాలజీకి వచ్చేసి అవంతి డిగ్రీ కాలేజ్ హిమాయత్ నగర్ దగ్గర ఉన్న కాలేజ్, ఈ రెండు కోర్సులు ఉన్నాయండి. ఈ రెండుకి కూడా మనకు 30 పేమెంట్ సీట్లు అనేవి ఉండడం జరిగింది. ఆ తర్వాత బిఎంఆర్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేట ఉంది కదండి, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, దీనికి కూడా 30 పేమెంట్ సీట్లు ఉన్నాయి. ఎంకామ్కి వచ్చేసి భద్రుకా డిగ్రీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ కాచిగూడ, దీనికి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు ఉన్నాయి. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ భద్రుకా కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాచిగూడ, దీంట్లో మనకు 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి స్టాట్స్ 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి డేటా సైన్స్ 40 పేమెంట్ సీట్లు అనేవి ఉండడం జరిగింది. ఆ తర్వాత ఎంకామ్కి వచ్చేసి భవన్స్ వివేకానంద కాలేజ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ కామర్స్ సైనిక్ పూరి ఉంది కదండి, దానిలో ఎంకామ్కి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి బయోకెమిస్ట్రీకి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి మైక్రోబయాలజీకి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు. నెక్స్ట్ భవన్స్ న్యూ సైన్స్ కాలేజ్ నారాయణగూడ హైదరాబాద్ ఉంది కదండి, ఏదైతే భవన్స్ కాలేజ్లో ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్ 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి జువాలజీ 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ 30 పేమెంట్ సీట్లు. నెక్స్ట్ దీంట్లో మనకు క్యాపిటల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ న్యూట్రిషన్ డైటెటిక్స్, దీనికి వచ్చేసి మనకు నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీషు D1 బహదూర్ పద్మారావు మురళీధర్, ఈ యొక్క కాలేజ్లో మనకి ఇది ఓన్లీ ఉమెన్ కాలేజ్ అండి. పేమెంట్ సీట్ వచ్చేసి 40 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ తర్వాత ఎంఎస్సి అప్లైడ్ న్యూట్రిషన్కి వచ్చేసి మనకు ఏదైతే ధృవ కాలేజ్ సంతోష్ నగర్ ఉంది కదండి, దీంట్లో మనకు 30 పేమెంట్ సీట్లు అనేవి ఉండడం జరిగింది అప్లైడ్ న్యూట్రిషన్లో. నెక్స్ట్ ధృవ డిగ్రీ కాలేజ్లో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అని ఉంది కదండి, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్లో 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి న్యూట్రిషన్ డైటెటిక్స్లో 30 పేమెంట్ సీట్లు అనేవి ఉండడం జరిగింది. ఆ తర్వాత మనకు ఏదైతే ఎంఎస్సి ఎకనామిక్స్ అని ఉంది కదండి, ఎంఏ ఎకనామిక్స్ దగ్గర అంబేద్కర్ కాలేజ్ బాగ్లింగంపల్లి దగ్గర ఉన్న కాలేజ్లో మనకు ఎంఏ ఎకనామిక్స్లో 40 పేమెంట్ సీట్లు, ఎంకామ్కి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి ఫిజిక్స్కి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు అనేవి ఉండడం జరిగింది. ఆ తర్వాత ఎంకామ్ డివిఎం కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ ఎల్బీ నగర్ దగ్గర ఉంది కదండి, దాంట్లో 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ 40 పేమెంట్ సీట్లు. నెక్స్ట్ పుల్లారెడ్డి కాలేజ్ మేదిపట్నం దగ్గర ఉన్న ఎంఎస్సి మ్యాథమెటిక్స్లో 40 పేమెంట్ సీట్లు. నెక్స్ట్ ఎంఎస్సి ఫిజిక్స్ పుల్లారెడ్డి దగ్గర ఉన్న కాలేజ్లో 30 పేమెంట్ సీట్లు. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకు గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చింతల్ హైదరాబాద్ దగ్గర మనకు 30 పేమెంట్ సీట్లు ఉన్నాయి. ఎంఏ తెలుగు వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ గద్వాల్,
ఈ యొక్క గద్వాలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయంటే ఎంఏ తెలుగు, ఎకనామిక్స్, ఎంకామ్, ఇంగ్లీష్ ఎంకామ్ వరకు ఉన్నాయి. దీంట్లో కూడా మనకు మొత్తం కూడా 60 పేమెంట్ సీట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క క్లాస్కి 60 పేమెంట్ సీట్లు అనేవి ఉండడం జరిగింది. ఆ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ బేగంపేట్ కాలేజ్ దగ్గర ఏదైతే బేగంపేట్ డిగ్రీ కాలేజ్ అంటాం కదంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బేగంపేట్, ఆ యొక్క కాలేజ్లో మనకు ఎటువంటి కోర్సెస్, ఇది బేగంపేట్ ఉమెన్స్ కాలేజ్ అండి, మొత్తం కూడా ఉమెన్స్ ఉంటారు. దీంట్లో మనకు ఎంఏ ఇంగ్లీష్కి వచ్చేసి 60 పేమెంట్ సీట్లు, ఎంఏ ఎకనామిక్స్కి వచ్చేసి 60 పేమెంట్ సీట్లు, ఎంఏ హిస్టరీకి వచ్చేసి 60 పేమెంట్ సీట్లు, ఎంఏ పొలిటికల్ సైన్స్కి వచ్చేసి 60 పేమెంట్ సీట్లు, ఎంకామ్కి వచ్చేసి 60 పేమెంట్ సీట్లు, నెక్స్ట్ ఎంఎస్సి బాటనీకి వచ్చేసి 60 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసి 60 పేమెంట్ సీట్లు, నెక్స్ట్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్కి వచ్చేసి 60 పేమెంట్ సీట్లు, మైక్రోబయాలజీ 60 పేమెంట్ సీట్లు, నెక్స్ట్ ఎంకామ్కి వచ్చేసి హైందవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ఎంకామ్ అనేది ఉండడం జరిగింది. ఈ యొక్క ఎంకామ్ హైందవి డిగ్రీ కాలేజ్లో ఏమేమి ఉన్నాయంటే 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ 40 పేమెంట్ సీట్లు, నెక్స్ట్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి ఫిజిక్స్ 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ 40 పేమెంట్ సీట్లు, ఎంఏ హిందీ మహిళా విద్యాలయ ఆటోనమస్ నల్లకుంట హైదరాబాద్ దగ్గర ఉన్న ఈ కాలేజీలో అండి, ఎంఎస్సి మ్యాథమెటిక్స్లో 40 పేమెంట్ సీట్లు. నెక్స్ట్ ఎంకామ్కి వచ్చేసి ఇది ఉమెన్స్ కాలేజ్ అండి, హిందూ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ సనత్ నగర్ అండి, దీంట్లో 40 పేమెంట్ సీట్లు. ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఐడియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ దిల్సుఖ్ నగర్లో 40 పేమెంట్ సీట్లు అనేవి ఉండడం జరిగింది. ఆ తర్వాత ఎంఎస్సి మైక్రోబయాలజీకి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, ఎంకామ్కి వచ్చేసి మనకు 40 పేమెంట్ సీట్లు ఉండడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ ఖైరతాబాద్ దగ్గర ఉన్న ఎంకామ్లో మనకు పేమెంట్ సీట్లు అనేవి 40 ఉన్నాయండి. నెక్స్ట్ ఆ తర్వాత మనకు ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఏదైతే ఉమెన్ కాలేజ్ ఉంది కదా అండి నాంపల్లి హైదరాబాద్ దగ్గర ఉన్న కాలేజ్లో ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ జాలజీ, దీనికి సంబంధించిన దీంట్లో మనకు ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ జాలజీ ఉంది కదండి, దీనికి సంబంధించిన 60 పేమెంట్ సీట్లు అనేవి ఉండడం జరిగింది. ఆ తర్వాత ఇస్లామియా డిగ్రీ కాలేజ్ యాకత్పురా, ఏదైతే ఎంఏ ఇంగ్లీష్ ఉంది కదండి, ఎంఏ ఇంగ్లీష్లో 40 పేమెంట్ సీట్లు, ఎంకామ్కి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి బాటనీకి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి న్యూట్రిషన్కి వచ్చేసి ఇస్లామియాలో మనకు 30 పేమెంట్ సీట్ అనేది ఉండడం జరిగింది. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి జాగృతి డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్లో మనకు ఏదైతే నారాయణగూడలో ఉన్న కాలేజ్లో 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి మ్యాథమెటిక్స్కి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి బాటనీకి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, జాహ్నవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా నారాయణగూడ క్రాస్లో ఉన్నాయి. ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్ వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ వచ్చేసి 40 పేమెంట్, ఎంఎస్సి జాలజీ 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ 30 పేమెంట్ సీట్లు. ఆ తర్వాత ఎంఎస్సి మైక్రోబయాలజీకి వచ్చేసి మనకు పేమెంట్లో 30 సీట్లు, ఎంఎస్సి బయోటెక్నాలజీకి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు. ఇవన్నీ జాహ్నవి కాలేజీలు ఉన్నాయండి. నెక్స్ట్ ఎంఎస్సి అప్లైడ్ న్యూట్రిషన్ వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి న్యూట్రిషన్ డైట్స్ 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, అప్లైడ్ స్టాటిస్టిక్స్ వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి బయోకెమిస్ట్రీకి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి మైక్రోబయాలజీకి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి బయోటెక్నాలజీకి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు. నెక్స్ట్ ఎంఎస్సి అప్లైడ్ న్యూట్రిషన్కి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, న్యూట్రిషన్ డైట్స్కి వచ్చేసి 30 పేమెంట్ సీట్లు, ఎంఏ ఇంగ్లీష్కి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, నెక్స్ట్ ఇప్పటివరకు జాహ్నవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ పిర్జాదిగూడ గట్కేసర్ దగ్గర ఉన్న కాలేజ్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు జాహ్నవి డిగ్రీ కాలేజ్ హార్డీ కాంప్లెక్స్ 2nd ఫ్లోర్ ఆపోజిట్ చర్మ సికింద్రాబాద్లో ఉన్న కాలేజ్ గురించి తెలుసుకుందాము. ఎంఏ ఇంగ్లీష్కి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు ఉన్నాయి, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి డేటా సైన్స్ 30 పేమెంట్ సీట్లు, ఎంఏ సైకాలజీకి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు ఉండడం జరిగింది. ఆ తర్వాత ఎంఎస్సి స్టాట్స్కి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, ఎంఏ ఇంగ్లీష్కి వచ్చేసి 40 పేమెంట్ సీట్లు, ఇప్పుడు నెక్స్ట్ కస్తూర్బా కాలేజ్ అండి. కస్తూర్బా కాలేజ్లో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ ఉన్నదండి, 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి అప్లైడ్ స్టాట్ 40 పేమెంట్ సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ఉంది కదండి, కస్తూర్బా కాలేజ్లో 30 పేమెంట్ సీట్లు ఉన్నాయి. ఎంకామ్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ ఉంది కదండి, దాంట్లో మనకు ఏదైతే 40 పేమెంట్ సీట్లు ఉన్నాయి. ఎంఎస్సి కెమిస్ట్రీ అనలిటికల్ కెమిస్ట్రీ కేశవ్ మెమోరియల్ ఉందండి, 30 పేమెంట్ సీట్లు. నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీ కేశవ్ మెమోరియల్కి సంబంధించిన 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ 30 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ 40 పేమెంట్ సీట్లు, ఎంఎస్సి స్టాట్స్ వచ్చేసి 40 పేమెంట్ సీట్లు అండి.
ఇలా నెక్స్ట్ మనకు పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, నెక్స్ట్ ఎంఎస్సీ కెమిస్ట్రీ వచ్చేసి ఇట్లా ప్రైవేట్ కాలేజీలు అన్నీ ఉన్నాయండి. ఈ ప్రైవేట్ కాలేజీలు ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్ ప్లస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉంటాయండి. అవన్నీ కూడా మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో కూడా ఈ యొక్క లిస్ట్ కూడా మనము మా డిస్క్రిప్షన్లో పెడతామండి. ఆ డిస్క్రిప్షన్లో కూడా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మీకు ఒక నేను ఇంపార్టెంట్ కాలేజ్ గురించి చెప్తానండి. ఇంపార్టెంట్ కాలేజీలు ఏం లేవండి దీంట్లో ప్రస్తుతానికి. ఏదైతే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉంటాయండి, దాంట్లో మాత్రం మనకు ఫుల్లీ రెసిడెన్షియల్ ఉంటుందండి. టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఒకసారి చూపిస్తానండి. మనం ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ బుద్వెల్ ఉంది కదండి. దీనిలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ ఉన్నదండి. దీంట్లో మనకు 30 పేమెంట్ సీట్స్ ఉంటాయి. మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. దీంట్లో ఓన్లీ 800 ఫీజు మాత్రం ఉంటుంది. టోటల్గా ఫ్రీ ఉంటుంది. ఆల్ ఫ్రీ అండి. ఈవెన్ మీకు బుక్స్, స్టేషనరీ, బ్యాగ్, యూనిఫామ్ అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఎంఏ ఇంగ్లీష్ ఉంది కదండి, ఎంఏ ఇంగ్లీష్కి వచ్చేసి మనకు ఇబ్రహీంపట్నం కాలేజ్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఇబ్రహీంపట్నంలో ఉందండి. ఎంఎస్సీ కెమిస్ట్రీ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉమెన్ మహేంద్రగిరిలో ఉందండి. ఎంఎస్సీ బయోటెక్నాలజీకి వచ్చేసి మనకు మహేంద్రగిరి సోషల్ వెల్ఫేర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉన్నది. ఎంకామ్కి వచ్చేసి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంగారెడ్డిలో ఉన్నది. ఎంఎస్సీ డేటా సైన్స్కి వచ్చేసి మనకు ఏదైతే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ జగిరుట్టలో ఉన్నది. ఇట్లా ఈ యొక్క కాలేజ్ మాత్రము చాలా ప్రత్యేకత అండి. ఎందుకంటే పీజీ పిల్లలకు కూడా ఫ్రీగా అన్ని కూడా అందించడం జరుగుతుంది. మరి మా యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికి కూడా నచ్చినట్టయితే ఇతరులకు కూడా షేర్ చేయండి. నేను చాలా మటుకు నెక్స్ట్ ఏం చేస్తానంటే కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు మహిళా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ, ఇట్లా అన్ని యూనివర్సిటీల ఒక కాలేజీల లిస్ట్ కూడా నేను పెట్టడం జరుగుతుంది. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మా వీడియో కూడా మీ అందరికి కూడా నచ్చినట్టయితే కూడా లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్స్ వల్లనే నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మా యొక్క వీడియోకి కూడా లైక్ అయితే కొట్టండి.